లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సమర్పించు పిచ్చగాళ్ళు. నమస్కారం అండి. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు బోగస్ నోగ్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు కుబేరా. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే మేం చూసాం కాబట్టి. కుబేరా అనే చిత్రానికి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే ద కపటధారి ట్రాఫిక్ పోలీస్ అవార్డ్ ఫర్ డైలాగ్ రైటింగ్. వండర్ఫుల్, ఎక్సలెంట్. కానీ అవార్డ్స్ అంటే గుర్తుకొచ్చింది మన మొదటి సెగ్మెంట్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అదే కాకుండా థైగ్యాప్ డిస్కార్డ్, ఇంకా థైగ్యాప్ పేట్రియాన్. ఈ 2 లింక్స్ మీకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. సో అంతటితో ముగిసింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇప్పుడు కుబేరా చిత్రానికి ఒక స్పాయిలర్ ఫ్రీ సారాంశం చెప్పుకుంటాం. సో కుబేరాలో నీరజ్ ఒక కోటీశ్వరుడు, ఆయిల్ టైకూన్ అన్నమాట. పాలిటీషియన్స్ని మేపుకుంటూ కాంట్రాక్ట్స్ దక్కించుకునే పనిలో ఉంటాడు. దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ మినిస్టర్ మీద రేడ్ చేసినందుకు జైల్లో ఉంటాడు. అదే వాడికి ఇచ్చిన అవార్డ్, ఎంప్లాయీ ఆఫ్ ద మంత్. దీపక్ నిజాయితీపరుడుగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాంతో ఫోటో తీసుకున్న ఫ్రేమ్ని గోడకెక్కిస్తాడు. దీపక్ ఎప్పుడైతే అవినీతిపరుడు అవుతాడో సైలెంట్గా అబ్దుల్ కలాంతో తీసుకున్న ఫోటోని డ్రాలో వేసేస్తాడు. ఇంట్లో ఉన్న ఈ ఫర్నిచర్ని ఎందుకు రీఅరేంజ్ చేస్తున్నాడని ఎవరు పట్టించుకోకపోయినా ఈ పని మాత్రం దీపక్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. దేవా ఒక బిచ్చగాడు, కానీ మామూలు బిచ్చగాడు కాదు, జీపీఎస్ బిచ్చగాడు. వారంలో ఏ రోజు ఎక్కడ ఫుకట్లో తిండి పెడతారో అక్కడికి వెళ్ళిపోతుంటాడు. దేవా లేనిపోని విషయాలు, అవసరం లేని విషయాలని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. సమీరా ఒక చాలా ఫ్రీ టైం ఉన్న పోరి రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడుస్తుంటుంది. ఎక్కడో ఊరవతలు ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం సింపింగ్ చేస్తూ కలిసే ముందు బట్టలు, వాడికి షూజు, టూత్ బ్రష్, కట్ డ్రాయర్ అన్ని కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకొని కూర్చుంటుంది. ఇవి ఈ చిత్రంలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్. సో నీరజ్ అనే కోటీశ్వరుడు దీపక్ అనే సిబిఐని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి పనిలో పెడతాడు. దీపక్ అనే సిబిఐ ఆఫీసర్ దేవా అనే బిచ్చగాడిని పనిలో పెడతాడు. దేవా అనే బిచ్చగాడు ప్రాణాల కోసం పారిపోతుంటూ సమీరా ఫ్రీ టైంని రైల్వే స్టేషన్లో తగులుకుంటాడు. ఇంతకీ దేవా ఇంకా సమీరా పనిలో పని ఎలాగో అలా రైల్వే స్టేషన్లోనే ఉన్నారు కదా అని చెప్పి ట్రైన్ ఎక్కుతారా లేదా, ఎక్కుతారా లేదా, ఎక్కుతారా లేదా అనేది మీరు తెలుసుకోవడానికి చూడాలి కుబేరా. ఇది కొంచెం సస్పెన్స్ ట్విస్ట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా జానర్స్లో సస్పెన్స్ అని కూడా రాశారు. ఎందుకో అది వి డోంట్ నో, ఇట్స్ అమెజాన్ ప్రైమ్. సో ఇప్పుడు సారాంశం కూడా అయిపోయింది కాబట్టి స్పాయిలర్లతో పాటు కుబేరా చిత్రాన్ని దీర్ఘంగా చర్చిద్దాం మనం. కుబేరా ఇది 3 గంటల సినిమా. లవ్ స్టోరీ అనే ఒక గొప్ప సినిమా 3 గంటల్ని 33 గంటల్లాగా ఫీల్ చేపిస్తే, కుబేరా అనే 3 గంటల సినిమా మొత్తం 3 గంటల్ని మీకు ఫీల్ చేపిస్తుంది. అంటే 3 గంటల్లో ప్రతి ఒక్క సెకండ్ మీరు ఫీల్ అవుతారు. ఎలా అంటే గోడ మీద ఒక క్లాక్ ఉంది, దాని ఎదురుగా మీరు కూర్చొని దాన్నే చూస్తున్నారు. 3 గంటల పాటు సెకండ్స్ ముళ్ళు ఎలా తిరుగుతుంది, ఎన్నిసార్లు తిరుగుతుంది, సెకండ్ బై సెకండ్ గమనించుకుంటూ కూర్చుంటే కుబేరా సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ 3 hours, నథింగ్ మోర్, నథింగ్ లెస్, డెఫినెట్లీ నాట్ లెస్. అక్కడెక్కడో హాలీవుడ్లో నోలన్ లాంటి వాళ్ళు ఎంతో కష్టపడి కొట్టించుకుంటుంటారు. అరే వీళ్ళకి టైం డైలేషన్, టైం ట్రావెల్, కాలం ఎలా గడుస్తుందో వీళ్ళకి రకరకాల వేరే వేరే ఫీలింగ్ ఇచ్చేయాలని కోట్లు తగలబెడుతుంటాయి. ఇక్కడ TFI ఇస్ జస్ట్ మాస్టర్స్. ఫ్రాక్షన్ ఆఫ్ అ బడ్జెట్లో రకరకాల అనుభవాలు కలిగిస్తుంది TFI ఆడియన్స్కి. మన సంఖ కింద ఉంది కాబట్టి మనం గుర్తించలేకపోతున్నాం ఈ విషయాన్ని. అదే వచ్చింది బాధ. లోపం మనలో ఉంది. పైనుంచి చూస్తే ఈ మొత్తం సినిమాని ఐడియేషన్ ఇంకా ఎగ్జిక్యూషన్ పరంగా చూసుకుంటే, ఐడియేషన్ అంటే అఫ్ కోర్స్ మనం కథ రాసుకోవడము, స్క్రీన్ ప్లే రాసుకోవడం. ఆన్ పేపర్ మొహమ్మద్ కేఫ్, మైకిల్ వాన్. ఆన్ పేపర్ ఐడియేషన్ ఒక విధంగా వస్తుంది, దాన్ని షూట్లో, పర్ఫార్మెన్స్లో, సెట్లో
ఎగ్జిక్యూషన్గా మార్చేది ఇంకో పని అనుకోండి. ఇందులో పైనుంచి చూస్తే ఐడియేషన్ ఇంకా ఎగ్జిక్యూషన్ సాధారణంగా పాళ్లల్లో నీళ్లు కలిపినట్టు ఉండాలి ఈ రెండు కలిసినప్పుడు. కానీ ఇందులో నీళ్ళల్లో నూనెలా ఉండే. ఈ సినిమాలో అన్ని ప్రాబ్లమ్స్ ఇదే కేటగిరీలో పడతాయి. పూర్తిగా ఎగ్జిక్యూషన్లో దొబ్బింది, రకరకాలుగా దొబ్బింది. కథ అంతా చూసుకుంటే ఒక్క తప్పుడు హైరింగ్ డెసిషన్ వల్ల మొత్తం సంకనాకిపోతుంది. హైరింగ్ డెసిషన్ అంటే కార్పొరేట్లలో హైరింగ్ బార్ అని కూడా అంటారు. అంటే ఎవరికైనా జాబ్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సెలెక్ట్ చేస్తున్నావు క్యాండిడేట్ని అన్నట్టు. ఇది చాలా పెద్ద డెసిషన్. ఎందుకంటే ఒక్క తప్పుడు క్యాండిడేట్ని తీసుకుంటే మిగతా వాళ్ళందరినీ చెడిపేస్తారు వీళ్ళు. అందుకే ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్లు తేలిగ్గా పక్కనోడి సలహా తీసుకొని చేయకూడదు. అట్లా నీరజ్ చేసినట్టు. నీరజ్ అనే కోటీశ్వరుడు చేసిన పెద్ద తప్పు దీపక్ని పనిలో పెట్టడం. అది కూడా వాడి తండ్రికి చెప్పాడు కాబట్టి ఏదో ఉన్నాడు పలానా చాలా నిజాయితీ పరుడు, మన మీద కూడా రేడ్ చేసిండు, అరే మస్తు స్మార్ట్ ఉండే, ఏం చేసిండు రేడు, వాడే కావాలి నాకు అంటాడు. అందులో వీడు ఒక నిజాయితీ టైప్. సో చేయాల్సిన సొట్ట పనికి ఒక నిజాయితీ టైప్ని తీసుకోవడమే కాకుండా వాడు చేయాల్సిన పని ఏంటంటే కొంతమంది పాలిటీషియన్లకి 1,00,000 కోట్లు పంచిపెట్టాలి బెనామీల పేరు మీద. ఓ ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద భారం పెట్టారు నా భుజాల మీద, ఇది చాలా డెలికేట్గా చేయాలి, ఎవరికి తెలియకుండా చేయాలి, మరి ఎలా చేస్తావు అంటే విల్ సీ, ఆలోచిద్దాం అని చెప్పి ఇట్లా ఒక డ్రైవ్కి వెళ్తాడు. బయట రోడ్డు మీద 3 బిచ్చగాళ్ళు కనిపిస్తారు. టచ్ సెట్, బ్రెయిన్ వేవ్, ఐఎమ్ ఎ జీనియస్. ఐసాక్ న్యూటన్ చెట్టు కింద కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక యాపిల్ కింద పడితే ఏదైతే బ్రెయిన్ వేవ్ వచ్చిందో మనోడికి 2-3 బిచ్చగాళ్ళని చూడగానే ఆ బ్రెయిన్ వేవ్ వచ్చేసింది. టచ్ సెట్, బిచ్చగాళ్ళు. ఈ ఐడియాని ఎంకరేజ్ చేయడమే కాకుండా ఆ బిచ్చగాళ్ళలో దేవాను కూడా తగులుకోవడము, వాడికి ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉండడం, అక్షరాలు రాయడం ఎలా తెలియకున్నా కానీ మొత్తం దాని ఆకారం అంతా గుర్తుపెట్టి అక్షరాలు రాసి పడేశాడు. అసలు ఈ బిచ్చగాళ్ళకి ఏమాత్రం ఇంటెలిజెన్స్ ఉండకూడదు అని డిస్కస్ చేసుకున్న తర్వాత కూడా ఒకడు ఇంత టాలెంట్ చూపించాక కూడా అరే దేవా నీకు రాయడం వచ్చా, వాడే వావ్, లైట్ తీసుకుంటాడు. అదే కాకుండా ఏ స్కిల్ లేని ఈ బిచ్చగాడు ఎలాగో అలా వీడి నంబరు కనబెట్టి వీడికి ఫోన్ చేస్తే హే దేవా నీకు ఫోన్ చేయడం కూడా వచ్చేస్తుందా, క్రేజీ, లైట్ తీసుకుంటాడు. తర్వాత దేవా ఇదేంటి నీ దగ్గర నుంచి యూపీఐ రిక్వెస్ట్ వస్తుంది నాకు, చిలిపి, లైట్ తీసుకుంటాడు. హే దేవా నా బిట్కాయిన్ వాలెట్ హ్యాక్ చేసావా, నాటి, లైట్ తీసుకుంటాడు. పాపం నీరజ్ అంటే పువర్ లిటిల్ రిచ్ గాయ్ వీడు. ఒక్క డెసిషన్ వల్ల, ఒక్క హైరింగ్ డెసిషన్ వల్ల ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ దొరికింది, ఆయిల్ బిజినెస్ అంతా సెట్ అయ్యాక థర్మల్ ఎనర్జీలో దిగుతుండే. లంచమే 1,00,000 కోట్లు అంటే దాని మీద సంపాదన ఎంత ఉండాలి. అందుకే హైరింగ్ చేసేటప్పుడు కార్పొరేట్లో కూడా నేను గమనించి చాలా లైట్ తీసుకుంటారు. అవే 4-5 క్వశ్చన్లు, నీ స్ట్రెంగ్స్ ఏంది, నీ వీక్నెస్ ఏంది, తొక్క తోలు, అట్లా కాకూడదు. చాలా పెద్ద డెసిషన్లు. అందుకే ఈ ప్రశ్నలు అడగడమే కాకుండా గ్రహాలని చూసుకోవాలి, అనుకూలంగా ఉన్నాయా లేదా. సోషల్ మీడియా రీల్స్లో క్లిప్లన్నీ పెడుతుంటారు కదా, ఫ్లిప్ ద బాటిల్, ఒక వాటర్ బాటిల్ని ఇట్లా ఎగరేస్తుంటారు. కరెక్ట్గా పడిందంటే మాత్రం పిచ్చోళ్ళ ఎగురుతారు. ఇంకా అది కూడా ఒక రౌండ్ యాడ్ చేయొచ్చు కార్పొరేట్ ఇంటర్వ్యూస్లో. ఈ బాటిల్ తీసుకో, సగం నీళ్లు ఉన్నాయి, ఫ్లిప్ ఇట్. అన్ని విధాలుగా పరిశీలించాలి క్యాండిడేట్స్ని. కానీ ఇదే వచ్చింది బాధ, ప్రొఫెషనలిజం సరిగ్గా లేకపోతే ఇలా బద్దకిస్తారు అందరూ. కానీ మొత్తానికి అదే ఒక్క హైరింగ్ డెసిషన్ 10,000 కోట్లు సంకనాకినాయి. సో ఐడియేషన్ ఇంకా ఎగ్జిక్యూషన్కి వస్తే మళ్ళీ ఐడియేషన్లో కథపరంగా చూసుకుంటే ఒక నిజాయితీ పరుడైన సిబిఐ ఆఫీసర్ అవినీతికి లొంగిపోతాడు. తర్వాత ఒక రిడెంప్షన్ ఆర్క్ ఉంది ఆ క్యారెక్టర్కి. ఇంకోవైపు బిచ్చగాడు కోటీశ్వర్ని నచాయిస్తాడు ఇట్లా, అది ఇంకో ట్రాక్ ఉన్నది. ఆల్రెడీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ రెండింటిని కలపడం, ఇద్దరు క్యారెక్టర్స్ ఆన్ పేపర్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. కానీ ఈ 2 ట్రాక్లు కాకుండా ఏముంది ఈ సినిమాలో అంటే మొత్తం పులిహోర కలుపుడే ఉండే. ర్యాండమ్ ప్లాట్ పాయింట్లు, ర్యాండమ్ క్యారెక్టర్లు, ఫిల్లర్ డయలాగులు, కొంచెం మసాలా కింద కథ పక్కన పెట్టి కాసేపు రైటర్లు, డైరెక్టర్ వాళ్ళ మెసేజ్లు, గుణపాఠాలు దూర్చడం, కుక్కడం, ర్యాండమ్గా పాటలు, ర్యాండమ్గా చావులు. ఒక పసిపాపనైతే చంపేశారు, ఇంకో పాపని ఏకంగా ఇసిరేశారు. ఆ పాపను ఒకసారి 3D CGI ఏదో చూపించారు, అదొక స్టఫ్ ఆఫ్ నైట్ మేర్స్. అది ఆ CGI బేబీ. ఆ అదృష్టం మనకు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. ఇన్కన్సిస్టెంట్ క్యారెక్టర్లు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా పులిహోర కలుపుడు ఉండే. వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చిందంటే ఆ మెయిన్ 2 ట్రాక్స్ దీపక్ ఇంకా దేవా. ట్రీట్మెంట్ వైజ్ చూసుకుంటే 2 మెయిన్ ట్రాక్సే ఉండే.
సాధారణంగా ఏ ట్రాక్ బి ట్రాక్ అంటారు. అంటే ఏ ట్రాక్ది ఎక్కువ ఉంటుంది, బి ట్రాక్ది మేబీ 60-40 అట్లా. కానీ ఇందులో 2 ఏ ట్రాక్లే. దీపక్దైనా దేవాదైనా కొంచెం తగ్గించడము, అడ్జస్ట్ చేయడము అలా ఏం చేయలే. ఇద్దరిది ఏ ట్రాక్లే పెట్టేశారు. ఒక్కరిది మెయిన్ ట్రాక్ లాగా పెట్టినా ఓకే, దాని చుట్టూరా మిగతా కథ అట్లా అల్లుకుంటూ పోవచ్చేమో. కానీ ఒకవేళ 2 ఏ ట్రాక్లే కావాలి అంటే ఈ సినిమాలో ఉండేటట్టు, ఎందుకంటే ఇద్దరు హై ప్రొఫైల్ యాక్టర్స్ ఉన్నారు. సో మన దగ్గర వచ్చిన పంచాయతీ మనకు తెలిసిందే, స్క్రీన్ టైంది, క్యారెక్టర్ లెంత్ది ఇదంతా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉండేసరికి ఇద్దరిది ఏ ట్రాక్ అయిపోయా. ఇద్దరిది ఏ ట్రాక్ అయినప్పుడు ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ మారేది అంటే ప్రాముఖ్యత కథలో అది సగంలో స్ప్లిట్ చేసి ఉంటే కొంచెం ఈవెన్గా అనిపించేదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ ఇద్దరు యాక్టర్స్ ఉండేసరికి ఇద్దరికి అంతే ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందేమో అక్కడ. అలాంటప్పుడు ఇద్దరిది సగం సగంలో స్విచ్ అయ్యేటట్టు చూస్తే అట్లీస్ట్ కొంచెం బ్యాలెన్స్గా అనిపిస్తుంది చూసేటప్పుడు. కానీ ఇందులో అట్లా లేకుండే. అది ఎట్లా ఉండే అంటే ఒకలాంటి కన్ఫ్యూజన్ ఉన్నట్టు అనిపించింది. అసలు ఈ సినిమాలో మెయిన్గా ఏం చెప్పదలుచుకుంటున్నారు, మెయిన్గా ఇది దేవా కథనా, ఈ దీపక్ కథనా? ఒకవేళ దీపక్ కథ అయితే ఆ స్టార్టింగ్లో ఆ జైలు పోవడము, జైల్లో ఉన్నది నిజాయితీ బతుకుతో డోకొచ్చి ఇదంతా పిక్చర్ లైట్, నేను అబ్దుల్ కలాం ఫోటో నేను డ్రాలో పెట్టేస్తున్నాను నా వల్ల కాదు చూడడం అని ఆ ఫేజ్ ఎప్పుడైతే వస్తుందో అది ఎంత రపా 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 ఇట్లా వెళ్ళిపోయారు ఇట్లా ఫాస్ట్గా. అక్కడ చాలా మైండ్ చేయడానికి ఆ డ్రామాటిక్ కాంటెంట్ చాలా ఉండే ఒక క్యారెక్టర్ ఆర్క్లో. కానీ అదొక మాంటాజ్ లాగా చూపిస్తున్నట్టు ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు ఇట్లా. ఎందుకో పోనీ ఏడికి ఉరుకుతున్నావు అంటే దేవా దగ్గరికి. పోనీ దేవా వచ్చాక ఏమైనా ఉరకడం ఆగిందా? లేదు. మెయిన్గా ఎక్కడ ఉరుకుతుండే అంటే దేవా తిరిగి కొట్టడము, కోటేశ్వరుని నచాయించడము, అప్పట్లోనే దీపక్ స్విచ్ అవ్వడము, అబ్దుల్ కలాం ఫోటో మళ్ళీ గోడకు ఎక్కించడము, అక్కడికి ఉరుకుతుండే. కానీ దానివల్ల ఈ ఉరుకుడు వల్ల ఏ క్యారెక్టర్ది కూడా సరిగ్గా సెటప్ చేయలేదు, ఏ క్యారెక్టర్ది కూడా సరిగ్గా అది పండించలేదు. ఆ ఫీలింగ్ కన్విన్సింగ్గా లేకుండే. వీడికి నిజాయితీ పనుల మీద ఎందుకు డోకొచ్చింది అంతా. అది ఎట్లుండే అంటే జైలుకి పోయాడు, మళ్ళీ ఒక్కరోజు అయింది, వర్షం పడింది, నీ అమ్మాయి ఇట్లా జైల్లో ఉంటే ఇట్లా తడుచుకుంటూ కూర్చోవాలా నా వల్లగా అని చెప్పి నీరజ్కి ఫోన్ కొట్టినట్టుంది. అది తీసేరా నన్ను బయటికి అని చెప్పి. అస్సలు ఆ క్యారెక్టర్ అనుభవించే ఆ ఎమోషనల్ వెయిట్ కానీ ఏది కూడా ట్రాన్స్లేట్ కాలేదు. రపా 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 కొట్టుకుంటూ వెళ్ళిపోయింది అది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఉండే. ముఖ్యంగా ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు కథలు చెప్పడానికి ఎలా ఈ 3 గంటలు వాడుకుంటాం అనేది సరిగ్గా అది స్ప్రెడ్ లేకుండేది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఈ సినిమాని బాగా కిందికి లాగింది దీపక్ క్యారెక్టర్ ఆర్ దీపక్ ది క్యారెక్టరైజేషన్. అది ఎంత కన్ఫ్యూజ్డ్ ఉండే అంటే అసలు వాళ్ళకి ఏం కావాలో అర్థం కావట్లేదు చూస్తుంటే. అండ్ దానివల్ల నాకు పర్ఫార్మెన్స్లో కూడా ఇంపాక్ట్ అయిందని అనిపించింది. ఎందుకో ఈ దీపక్ సీన్లో రాగానే మొదటి నుంచి ఈ క్యారెక్టర్ని చాలా సింపథెటిక్గా చేయాలని ఒకే ఒక ఆతృత అనిపించింది. అసలు స్టార్టింగ్ నుంచి రాగానే పి 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 అనేది ఒక సింపతి, ఒక పిటిఫుల్ మ్యూజిక్. ఇంకా మనకు తెలియదు అసలు సరిగ్గా వీడు ఏంది, ఎట్లున్నాడు, చక్కగా ఉంటాడా, సొట్టగా ఉంటాడా, అబ్దుల్ కలాం ఫోటో లోపల ఉందా బయట ఉందా గోడ మీద, ఇవన్నీ తెలియకుండానే దన్ మ్యూజిక్ దంచేస్తున్నారు. బీజిఎం ఫుల్ సింపతి. ఎందుకు అవసరమేముండే అది? మళ్ళీ ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఎట్లుంటాయి అంటే 1000 వాలా అంటారు ఈ మనిషిని. ఎందుకు అంటే సిబిఐలో ఉన్నప్పుడు 1000 పైన కేసులు క్లోజ్ చేసినంట. మనిషి చూస్తే అట్లున్నాడా? ఆ బాడీ లాంగ్వేజ్ 1000 కేసుల మీద క్లోజ్ చేసిన సిబిఐ ఆఫీసర్ అంటే చాలా రఫ్గా ఉండాలి. మాటల్లో కానీ, నడిచే విధానము, కదిలే విధానము. పేపర్ మీద 1000 కేసులు క్లోజ్ చేసిన సిబిఐ ఆఫీసర్ అంటారు, స్క్రీన్లో చూస్తే మాత్రం ఒక గవర్నమెంట్ క్లర్క్ లాగా ఉండే. సడన్గా కంగారు పడుతుండే దేనికి చిన్న చిన్న విషయాలకి. ఆ కోర్ట్ దగ్గర కూడా పెళ్ళాంతో మాట్లాడేటప్పుడు ఒకలాంటి బలహీనత. ఎలాంటి అంటే ఒక మిడిల్ క్లాస్ సాలరీడ్ ఎంప్లాయీ సడన్గా కోర్టులో చిక్కుకున్నాడు, వాడికి ఏం చేయాలో తెలియదు, వాడికి అసలు ఈ ప్రపంచం ఏంటో తెలియదు, అంతా అయోమయంగా ఉంది, అట్లా చేస్తుండే. ఇది ఒక 1000 కేసెస్ క్లోజ్ చేసిన సిబిఐ ఆఫీసరా? అస్సలు సింక్ లేదు. నిజాయితీకి అవినీతికి క్రేజీ స్విచ్లు. ఎందుకు ఆ సింపతి ట్రాక్ మొదలే అసలు కనిపించే ముందే ఇట్లా నోట్లో సింపతి ట్రాక్ కుక్కాలని ఆ ఉద్దేశం ఎందుకుండే ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ ఆ క్యారెక్టరైజేషన్ దొబ్బడం అనేది అది ఎవరి చేతుల్లో ఉంది అంటే ఇది జనరల్గా యాక్టర్స్ వాళ్ళే పనిచేస్తారు దాని మీద, లేకపోతే డైరెక్టర్తో కలిసి పనిచేస్తారు. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. సో ఇద్దరికి పెట్టాలి రెస్పాన్సిబిలిటీ.
ఫేర్గా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేయాలి అంటే. ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే. ఆన్ పేపర్ క్యారెక్టర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆన్ స్క్రీన్ అయితే అసలు అట్లా లేకుండే. మనిషి బిహేవియర్ అట్లా లేదు. సగం సేపు సిబిఐలో ఉన్న కాంపిటెన్స్ కంటే ఎంత మంచోడో ఎంత పాపం పసివాడో ఇదే రుద్దడానికి ట్రై చేస్తున్నట్టు ఉండే ఆ హెవీ హ్యాండెడ్ బీజిఎంతో. అవసరం ఏముండే నాకు తెలియదు. కానీ ఒక్క సీన్ దీపక్ ఎప్పుడైతే సమీరా దగ్గర పోయి నెత్తికి ఇట్లా గన్ పెడతాడో, ఒక క్లోజ్అప్ షాట్ ఇట్లా సడన్గా కెమెరా దగ్గరకు వస్తాడు, అక్కడ కొంచెం అనిపిస్తుంది అరే కాన్ఫ్లిక్ట్ ఉన్నది ఇప్పుడు అని. ఆ సీన్ చూసాక అర్థమైంది ఈ క్యారెక్టర్ దీపక్ని స్టార్టింగ్ నుంచి ఒక నెగటివ్ షేడ్ క్యారెక్టరే చేసేయాల్సి ఉండే. అంటే అఫ్ కోర్స్ ఆ నిజాయితీ పరుడు నుంచి ఇట్లా ట్రాక్ మారడము, అబ్దుల్ కలాం ఫోటో డ్రా లోపల వెళ్ళడము, ఈ ఫేజ్ అంతా కొంచెం ఇంకా మరీ మొంటాజ్లో ఎర్రబస్ పట్టుకోవడానికి ఉరికినట్టు ఉరకకుండా బాగా కొంచెం టైం తీసుకొని అది దానికి ఎంత టైం కావాలో అంత తీసుకొని చూపించి ఆ స్విచ్ చూపించిన తర్వాత ఇప్పుడు నెగటివ్గా ఉన్నాడు మనిషి అంటే ఆడియన్స్ అర్థం చేసుకోగలరు ఎందుకు వీడు ఇట్లా మారాడు అని చెప్పి. సడన్గా ఎందుకు ఇంత నెగిటివ్గా ఉన్నాడు, వీళ్ళందరినీ ఈ బిచ్చగాళ్ళని చంపనీకి ఎందుకు రెడీగా ఉన్నాడు. అండ్ ఆ తర్వాత ఒక మళ్ళీ ఇంకో స్విచ్ కొడితే దేవాన్ని కలిసిన తర్వాత వాట్ ఎవర్ లేదు అబ్దుల్ కలాం ఫోటో డ్రార్ లోపల చాలా రోజులు ఉండిపోయింది అట్లా ఆ ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో అక్కడ మళ్ళీ క్యారెక్టర్ ట్రాక్ మారడం చూపిస్తే అప్పుడు కూడా సింపతి ఉంటుంది. సింపతియే కావాలి అంటే ఈ క్యారెక్టర్ మీద. అంతేగాని కనిపించే ముందరే పీ అసలు బాబా దీపక్ని ఇంకా చాలా నెగిటివ్ చేయాల్సి ఉండే. ఎందుకంటే ఈ యాక్టర్ కూడా అట్లీస్ట్ ఒక ఝలక్లో ఆ గ్రే షేడ్ అనేది తీసుకొచ్చాడు ఎఫెక్టివ్గా. అండ్ లాజికలీ ఆ క్యారెక్టర్ నెగిటివే ఉండాలి. ఏదైతే ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉందో 1000 కేసులు క్లోజ్ చేసిన తర్వాత జైల్లో వేస్తే ఎవడైనా క్రాక్ అవుతాడు. సో యాక్చువల్గా చూస్తే 3 పాసిబిలిటీస్ కనిపించాయి. దీపక్ ఇంకా దేవా క్యారెక్టర్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డైనామిక్ ఒక విధంగా బ్రేకింగ్ బ్యాడ్తో మ్యాచ్ అవుతుంది. అందులో కూడా ఒక వెటరన్ ఎక్స్పీరియన్స్ టైప్ మనిషి, ఒక పిల్లకాయ అమాయకుడు వాట్ ఎవర్, వాళ్ళిద్దరు కలిసి ఏదో సొట్ట పనులు ఏదో చేస్తుంటే దాంట్లో వచ్చే మారల్ కరప్షన్, దానివల్ల వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఫ్రిక్షను, అది బ్రేకింగ్ బ్యాడ్ ఒక మంచి టెంప్లెట్ ఉండేదానికి అది తీసుకోవడానికి. అక్కడ నుంచి ఒక చిన్న 2-3 పేజీలు ఎట్లా తీసుకొని దీనిలో పెట్టుంటే పండేది కొంతవరకు. ఇంకో ఉదాహరణ ఏంటంటే ఇన్ బ్రూజ్ అనే ఒక సినిమా ఉంది, కాలిన్ ఫారెల్, బ్రెండన్ గ్లీసన్, మంచి సినిమా. అందులో ఏంటంటే వీళ్ళిద్దరూ మళ్ళీ సేమ్, ఒక్కడు కొంచెం ఓల్డర్ ఉంటాడు, ఎక్స్పీరియన్స్డ్ వెటరన్ ఉంటాడు, ఇంకోడు కొంచెం యంగ్ ఉంటాడు. వాళ్ళిద్దరూ హిట్ మ్యాన్ ఉంటారు, ఇంకో కోటేశ్వరుడు ఉంటాడు, వాడి కింద వీళ్ళిద్దరు హిట్ మ్యాన్ లాగా గన్ మ్యాన్ లాగా పనిచేస్తుంటారు. అప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, వాడు బాస్ వచ్చి ఈ వెటరన్కి చెప్తాడు ఆ పిల్లకాయ గాడిని నువ్వు లేపేసాయని. వాడు ఏదో వేసాడు కేలికాడు, నాకు నచ్చలే, నువ్వు వాడిని చంపు అంటాడు. అప్పటిదాకా ఈ వెటరన్ క్యారెక్టర్ ఫుల్ రఫ్ ఉంటాడు, కొట్టే తెచ్చే ఉంటాడు, ఈ పని చేయి అంటే ధనాధన్ చేసి పడేస్తాడు అంతే, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కానీ ఈ పిల్లకాయని చంపమంటే కొంచెం వాడు మారుతుంది ట్రాక్. అయినా కానీ ఎక్కువ కంగారు కానీ గుండెలు పిండేసేటట్టు కానీ ఇట్లా వయలిన్లు పిపిపిపిపీలు ఇవన్నీ ఏం లేకుండా జస్ట్ స్విచ్ అవుతాడు అంతే, నేను చంపనురా భయ్ అంటాడు, వాడిని వదిలేస్తాడు. అది కూడా నడిచేది. ఆ ఉదాహరణ తీసుకొని దీని మీద అప్లై చేస్తున్న క్యారెక్టర్స్ ప్రకారం నడిచిపోయేది. ఇంకో ఉదాహరణ ఏంటంటే సాలార్. దీపక్ క్యారెక్టర్ ఈ సినిమాలో గట్టిగా ఒక సుత్తి కొట్టినట్టు తగలాలి అంటే తక్కువ ఉండాలి. సలార్ అంటే నా ఉద్దేశం, సలార్లో ఆ మెయిన్ క్యారెక్టర్ హీరోది ఎంత స్క్రీన్ టైం ఉండే, చాలా తక్కువ. కానీ ఎంతైతే తక్కువ స్క్రీన్ టైం వాడారో అక్కడ భారీగా వాడారు. సో ఆన్ పేపర్ ఆ స్క్రీన్ టైం చూసుకుంటే ఏంది హీరోకి ఈ స్క్రీన్ టైమా, హీరోనా ఎక్స్ట్రా క్యారెక్టరా, ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగచ్చు. కానీ స్క్రీన్ మీద చూస్తే ఆ తక్కువ స్క్రీన్ టైం వల్ల ఆ క్యారెక్టర్ చుట్టూరు ఉన్న మిస్టరీ, ఆ మిస్టీక్ ఇంకా పెరిగింది, ఒకలాంటి ఆరా క్రియేట్ అయింది. సో ఇది ఇంకో పాసిబిలిటీ ఉండే. దీపక్ లాంటి క్యారెక్టరు అస్సలు సింపతి, అట్లీస్ట్ స్టార్టింగ్లో ఎక్కువ సింపతి ఏం లేకుండా, వయలిన్లు లేకుండా కొట్టే తెచ్చేలా ఉండాలి, అప్పుడప్పుడు కనబడాలి, ఎక్కువ డైలాగులు ఉండొద్దు, తక్కువ డైలాగులు గట్టే తగిలేటట్టు ఉండుంటే అది వేరే రేంజ్లో పండేది. కానీ ఎలా అయితే ఈ క్యారెక్టర్ది ట్రీట్మెంట్ ఇచ్చారో సంక నాకు ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. ఉన్నదే మెయిన్గా 2 క్యారెక్టర్స్, దీపక్ ఇంకా దేవా. అందులో ఒకటి బిస్కెట్ అయ్యిండు, 3 గంటల సినిమా. ఇట్స్ ఆల్ డౌన్ హిల్ ఫ్రమ్ హియర్ ఆబ్వియస్లీ. సో ఐడియేషన్ ఎగ్జిక్యూషన్ అంటే అది నా ఉద్దేశం. అనుకున్నది ఒకటి, రాసుకున్నది ఒకటి, అదేదో బాగానే ఉండే యాక్చువల్గా. కానీ తీసింది, అది ఎలా తీయబడిందో, తెర మీద ఎలా అయితే ఎక్కిందో
గల్లీజ్గా ఎక్కింది అది. పోనీ నీకు మెయిన్ క్యారెక్టర్ నుంచి నీకు అంత జ్యూస్ రావట్లేదు, మిగతా కథలో ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. పోనీ ఇదే కథని వాళ్ళు చక్కగా ఒక ఎంటర్టైన్ చేయడానికి చెప్తున్నారా అంటే అలా కూడా అనిపించలేదు. రకరకాల మెసేజ్లు చెప్పడానికి ప్రయత్నం అనిపించింది అది. కన్ఫ్యూజ్డ్ ట్రీట్మెంట్. స్టోరీ ట్రాక్ ఏమో సిబిఐ ఆఫీసర్ కోటేశ్వరుడు కింద మనీ లాండరింగ్ చేస్తున్నాడు, దానికోసం బిచ్చగాళ్ళని తీసుకొచ్చాడు, బిచ్చగాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వీళ్ళని. ఇదంతా నడుస్తుంటే మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓ థ్రిల్లర్, డార్క్ థ్రిల్లర్, కొంచెం రియలిస్టిక్గా అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఇలాంటి స్టోరీ ట్రాక్లో మధ్య మధ్యలో ఈ ఫ్యామిలీ డ్రామా టైప్ ఆఫ్ బీజిఎంలు ఎందుకు వస్తున్నాయి? గుండెలు పిండేసే ఆ టైపు బీజిఎంలు ఎందుకు వస్తున్నాయి మధ్యలో? ఇది అస్సలు సింక్ లేదు. మళ్ళీ ఆ కథ పోవాల్సిన డైరెక్షన్ ఒకటైతే ఆ బీజిఎం ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఎక్సెప్ట్ ఫర్ 2 tracks ఆఫ్ కోర్స్. దీపక్ది ఒక మెయిన్ ట్రాక్ ఉండే బీజిఎం ట్రాక్, దేవాది ఇంకో మెయిన్ ట్రాక్ ఉండే బీజిఎం ట్రాక్. ఈ 2 కాకుండా మిగతావి ఏదైతే ఇమోషనల్ ట్రాక్స్ ఉన్నాయో ఏమైనా పిండారా? బట్ అది కూడా లాగింది కిందికి. అక్కడ కూడా సింక్ లేకుండే ఆ కథకి, ఆ ట్రీట్మెంట్కి. పోనీ వీడు చేసే దాంట్లో, ఈ దేవాగాడు చేసే దాంట్లో ఏమైనా పాయింట్ ఉన్నదా, ఏమైనా లాజిక్ ఉన్నదా రా బాయ్? ఇంత కష్టపడి చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఏంది ప్లాన్ ఇంతకీ అంటే, ఆ పిల్లోడు ఖుష్బు అనేది ఇంకో బిచ్చగాళ్ళ గ్యాంగ్లో ఉంటుంది, దాని కొడుకు రాజాబేట అంటుంటుంది. వాడి పేరు మీద మొత్తం ఆస్తంతా రాసేసి వాడిని కుబేరా అని చెప్తారు ఎండింగ్లో. సో యు మీన్ టు సే ఒక కోటీశ్వరుడిని చెత్తగుంపలో చంపేసి వాడి ప్లేస్లో ఇప్పుడు ఇంకో కోటీశ్వరుడిని తీసుకొచ్చారు. అంతేనా జరిగింది? అంటే వీడు కూడా ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు కాబట్టి వీడు కూడా డైరెక్ట్ పాలిటీషియన్లు, మళ్ళీ ఆ బిజినెస్ టైకూన్లు ఆ సర్కిల్లోనే ఉంటాడా? లేదు, పెంపకం వేరే ఉంటుంది, ఈ దేవా కింద పెరుగుతాడు ఆ పిల్లోడు కాబట్టి వేరేగా ఉంటుంది అని మీరు ఒకవేళ అనుకుంటే, ఆ పెంపకం ఎట్లుంటుంది? తిరుపతి, చెన్నై, హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద ఊర్లలో ఉన్న బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బట్టలు కొనిచ్చి, వాళ్ళ ఇళ్ళు కొనిచ్చి, కార్లు కొనిచ్చి, వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళ ఈఎంఐలు కట్టుకుంటూ అదేగా చేసేవాడు. పెంపకం అట్లా ఉంటే ఆ పెంపకంతో పోతే వాడు అట్లనే చేస్తాడు. ఉన్న పైసలు అన్నిటినీ ఇలా తగిలెట్టేసేవాడు ఒకటే షాట్లో. ఏం చేస్తారా అన్ని పైసలతో అంటే, ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకొచ్చి మేపుతా. ఓకే, ఆ మేపుడు ఎంతవరకు వస్తారా అంటే ఒక్క పూట, ఒక్క రోజు అందరినీ కలిపితే, లేకపోతే వారం రోజులు అనుకోండి, జస్ట్ టు బీ జనరస్. అంటే వారం రోజుల పాటు వీళ్ళు మంచిగా 3 పూటలు తిండి, ఇల్లు, బట్టలు, సరుకులు, సామాన్లు, వారం రోజులు మాత్రం ఫుల్ పండగ చేసుకుంటారు. ఆ వారం రోజులు అయిపోగానే ఇప్పుడేం చేద్దాం, కలుద్దాం చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర. ఎంతైనా చెక్ పోస్ట్ సిగ్నలే. సాయంకాలం 4 అసలు సన్సెట్ టైంలో మస్తు లైటింగ్ ఉంటుంది. ఆ మూడే వేరు, ఆ ఫీలే వేరు. చెక్ పోస్ట్ సిగ్నల్ కింద నిల్చొని పర్దేశీ జానాని. ఇది ఆ గ్రాండ్ ప్లాన్ ఈ సినిమాది. ఐ మీన్ ఈ స్టోరీది, ఆ క్యారెక్టర్స్ది ఒకలాంటి, అసలు దాని ఐడియలిజం అనాలా లేకపోతే ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. కానీ ఈ సినిమాలో ప్రజెంట్ చేసిన ప్రాబ్లము, దానికి తీసుకొచ్చే సొల్యూషను ఎక్కడ కూడా సింక్ లేదు. పనికొచ్చే సొల్యూషన్ కానీ కాదు, అర్థమయ్యే సొల్యూషన్ కూడా కాదు. సో మొత్తానికి చూసుకుంటే యాజ్ అన్ ఆడియన్స్ మనకి ఓవరాల్ కథ ఎలా మొదలైంది, ఎలా ముగిసింది, కనీసం ఆ ఎండింగ్లో ఏమైనా సాటిస్ఫాక్షన్ వచ్చిందా మనకి అంటే అలా కూడా లేకపోయా. పోనీ అది లేకపోయినా మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ వల్ల ఏమైనా సాటిస్ఫాక్షన్ వచ్చిందా అంటే అది కూడా లేకపోయా. సో మొత్తానికి అసలు ఈ సినిమా ఎందుకు చూసినాం మనం అని మనల్ని ప్రశ్నించుకునే పరిస్థితి కలుగుతుంది మనకి ఈ సినిమా చూసేటప్పుడు. ఎలా తీద్దాం అనుకున్నారు, ఏం తీద్దాం అనుకున్నారో ఐఎమ్ స్టిల్ నాట్ ష్యూర్. ఎందుకంటే ఎంత కన్ఫ్యూజన్ అనిపించిందంటే అసలు. మళ్ళీ వీటన్నిటి మీద హైలైట్ ఆఫ్ ద మూవీ నాకైతే దీపక్ సీరియస్గా వచ్చి ఈ కోటేశ్వరులు తండ్రి కొడుకుల దగ్గర కూర్చొని, సో ఏం చేద్దాం మనం, ఎట్లా చేద్దామంటే బిచ్చగాళ్ళు, మైక్ డ్రాప్, ఇట్స్ బిచ్చగాళ్ళు బ్రో, దట్స్ ది ఆన్సర్. జస్ట్ బిచ్చగాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆ డైలాగ్లో వాళ్ళు ఎన్నిసార్లు బిచ్చగాళ్ళు అనుకుంటూ పోయారంటే అసలు దాట్ వాజ్ వాట్ కిల్డ్ ఇట్, దాట్ వాజ్ వాట్ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ నాకైతే. ఎందుకంటే నా లైఫ్లో నేను ఏ సినిమా చూడలేదు ఇప్పుడు దాకా డైలాగ్లో అన్నిసార్లు వాళ్ళు బిచ్చగాళ్ళు అని నామజపం చేయడం మాత్రం నేను ఎప్పుడూ వినలేదు ఇప్పుడు దాకా. ఇదే మొదటిసారి. సో టిఎఫ్ఐ రియల్లీ ఈజ్ బ్రేకింగ్ న్యూ గ్రౌండ్. అసలు ట్రెండ్ సెటర్, ట్రైల్ బ్లేజర్, ఇట్స్ బిచ్చగాడు వైబ్స్. ఏం చేద్దామంటే బిచ్చగాళ్ళ ఎస్ బిచ్చగాళ్ళకి దిక్కులు ఎక్కడున్నాయో తెలియదు, బిచ్చగాళ్ళకి చదవటం రాదు,
ర్యాండమ్గా బిచ్చగాళ్ళ ముందు ప్లేట్ చికెన్ బిర్యానీ పెడితే ఫ్యూజ్ లేచిపోతాయి వాళ్ళది. అదొక మెమరీ రీసెట్ అవుతుంది. దట్స్ వాట్ వీ వాంట్ బిచ్చగాళ్ళు. సో ఆ డైలాగ్లో, ఆ వండర్ఫుల్ డైలాగ్ 35 సార్లు బిచ్చగాలు అనుకున్న డైలాగ్ తర్వాత దీపక్ ఆఫీస్ బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు తండ్రి కొడుకులు కోటేశ్వర్లు, కొడుకు చెప్తాడు నీరజ్ తండ్రితో, ఇదంతా అయిపోయాక ఆ బిచ్చగాళ్ళని చంపేస్తా. తండ్రి షాక్, మరీ ముష్టోళ్ళని చంపుతావా అంటే యాజ్ అన్ ఆడియన్స్ మీరు అనుకోవచ్చు, ఓ వీడెంత కోటీశ్వరుడు అయినా వీడికి ఆ మాత్రం జాలి, దయా, కరుణ ఉంది, మరి ముష్టోళ్ళని కూడా చంపేస్తావా అని. కానీ అది కాదు. తండ్రి ఉద్దేశం ఏంటంటే ముష్టోళ్ళని ముట్టుకుంటావా చంపనీకి, చీ. ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే చేయండి థైగ్యాప్ సబ్స్క్రైబ్. బిచ్చగాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్తో, ఎంత సెల్ఫ్ అష్యూర్డ్గా దీపక్ వచ్చి బిచ్చగాళ్ళు అంటాడంటే అసలు నేను ఫ్లాట్ అయిపోయినా నిజంగా. అలాంటి కాన్ఫిడెన్స్ కావాలి లైఫ్లో. అంటే మనకెవరికి తెలియకుండా బేనామీగా చేయడం ఎలా అంటే, వాళ్ళు మనకు తెలియకూడదు అండ్ మన పైసలు కూడా మన దగ్గరే ఉండాలి, రిస్క్ ఉండకూడదు. అలాంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు దీపక్ అంటే? ఆలోచిద్దాం, వీల్ సీ. వాట్ అ కాన్ఫిడెంట్ ఆన్సర్. ఆలోచిద్దాం, వీల్ సీ అంటే బేసిక్గా ఇది ఒక పెద్ద ముఖ్యమైన పని. 1,00,000 కోట్ల లంచం కుక్కేది ఉంది పాలిటిషియన్ జేబుల్లో. అర్జెంట్గా నిన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చినాం, ఎట్లా ఫుల్ ఎక్స్పీరియన్స్ సిబిఐ ఆఫీసర్ అని చెప్పి ఎలా చేద్దాము అంటే ఆలోచిద్దాం, వీల్ సీ. ఆ కాన్ఫిడెన్సే కాకుండా అదే కాన్ఫిడెన్స్తో జస్ట్ అట్లా ఒక డ్రైవ్ మీదకి వెళ్ళి బావా దేదేరా బావా అనగానే బ్రెయిన్ వేవ్ యురేకా, ఇట్స్ బిచ్చగాళ్ళు. ఐ మీన్ రియలీ హైలైట్ మూమెంట్ నాకైతే సినిమాలో. అండ్ వర్స్ట్ అఫెండర్స్ ఈ సినిమాలో, ద వర్స్ట్ అఫెండర్స్ అంటే కొన్ని సీన్స్, కొన్ని ఫ్రేమ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇలా వచ్చిపోతాయి అంతేగాని అవి డిలీటెడ్ ఫుటేజ్ నుంచి కూడా డిలీట్ చేయాల్సిన ఫ్రేమ్స్ అవి. కానీ ఎంత దారుణంగా ఉన్నాయంటే కొన్ని సెకండ్లు ఇట్లా వచ్చిపోయినా కూడా ఒక సినిమాని ఎంత కిందికి లాగే సీన్లు అంటే అవి ఫ్రేమ్లు. మొదలుగా దేవా ఇంట్రో, ఒక బిచ్చగాడిని నువ్వు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు, వాడు బిచ్చం ఎదుక్కుంటున్నాడు బికాస్ హీఈస్ అ బిచ్చగాడు. సినిమా ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా నాకు నేనే ఛాలెంజ్ చేసుకుంటున్నా, ఈ ఎపిసోడ్లో ఎన్నిసార్లు నేను బిచ్చగాళ్ళన్న పదం వాడచ్చు అర్థం లేకపోయినా అనేది. ఇట్స్ అ ప్రొఫెషనల్ ఎండెవర్ నా వైపు నుంచి కూడా. సో దేవా అనే బిచ్చగాడు ఇంట్రో షాట్లో గుడి ముందు బిచ్చం అడుక్కుంటుంటాడు అమ్మా అని. జనరల్గా మనం అనుకుంటాం, ఒక బిచ్చగాడిని చూపిస్తున్నావు నువ్వు మొదటిసారి సినిమాలో అంటే కొంచెం ప్రాపర్గా వాడి ముఖం, వాడి ఆకారం, వాడి దరిద్రం, వాడి సందర్భం, వాడి వాస్తు, ఎక్కడ కూర్చున్నాడు, చుట్టుపక్కల ఏముంది, ఇవన్నీ ఉండాలని మనం అనుకోవచ్చు. కానీ ఇందులో ఒక క్లోజ్ అప్ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వెనక ఏమీ లేదు, ఒక గోడ తప్పితే అని దేవా క్యారెక్టర్ వచ్చి అమ్మా అమ్మా అని ఒక ఆల్మోస్ట్ స్ట్రైట్ టు కెమెరా. అంటే నా ఉద్దేశం ఏంటంటే అది ఎలా అయితే వీళ్ళు షూట్ చేశారు ఆ సీను, అది ఆడియన్స్కి ఇదిగో దేవా అనే బిచ్చగాడిని చూడండి అని చెప్పినట్టు లేకుండే. అది ఎట్లుండే అంటే ఇదిగో చూడండి ధనుష్ అనే యాక్టర్, ఒక హై ప్రొఫైల్ యాక్టర్ బిచ్చగాళ్ళ చేస్తున్నాడు చూడండి, మీరు చూస్తున్నారా, ధనుష్ బిచ్చగాళ్ళ చేస్తున్నాడు. అదే అట్లా అన్నట్టుండే ఆ సీన్ టేకింగ్. అది ఐఎమ్ స్టండ్, ఐ హ్యావ్ నో వర్డ్స్. అట్లా తీస్తారా? ఏం అవసరం వచ్చింది ఒక బిచ్చగాడికి నువ్వు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెట్టడం ఏంది నాకు అర్థం కాదు. అంటే ఈ రేంజ్కి దిగజారిపోయామా మనం టీఎఫ్ఐలో? థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్లో బిచ్చగాళ్ళకి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెట్టకండి అని చెప్పి ఒక గుణపాఠం చెప్పాలా మేము నోరు తెరిచి? సీరియస్లీ. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు? బిచ్చగాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇట్లా మామూలు హీరోలు చేసినట్టు కార్ ఇట్లా తిరుక్కుంటూ వచ్చి ఇట్లా బిచ్చగాడు కార్ నుంచి బయటకు వచ్చి అమ్మా అంటాడా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఆ ఫ్రేమింగ్ ఏంది? ఒక క్యారెక్టర్లా చూపించచ్చు కదా. ఇంకోటి, ఈ బిచ్చగాళ్ళని ఒక మంచి ఇంటికి తీసుకెళ్ళి, రిసార్ట్, అది కూడా ఇల్లు కూడా కాదు, రిసార్ట్, అది రిసార్ట్కి తీసుకెళ్ళి రోజు గ్యారంటీగా 3 పూటలు తినిపిస్తున్నారు, బట్టలు మారుస్తారు. ఈ నీరజ్ అనే కోటేశ్వరుడు వీడి ఎయిర్పోర్ట్ హ్యాంగర్కి తీసుకెళ్తాడు దీపక్ ఈ బిచ్చగాళ్ళని, మంచి సూట్ బూట్ వేసుకొని ట్రైనింగ్ కోసం. అక్కడ ఈ నీరజ్ అనేవాడు ఒక ఫ్లైట్ నుంచి ఇట్లా దిగేసరికి వాడిని చూడగానే ఈ బిచ్చగాళ్ళంతా సూట్ బూట్లు వేసుకొని 10 రూపీస్ ప్లీజ్ సార్, అమ్మా 10 రూపీస్ దేదేరే బావా అంట. అస్సలు మై గాడ్, వాట్ అ జీనియస్ ఐడియా. అంటే ఆ కథ ఎక్కడ పోతుంది? వీళ్ళకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు, పళ్ళు ఇట్లా తోముకోవాలి, స్నానం ఇట్లా చేయాలి, బిర్యానీ ఇట్లా తినాలి అని చెప్పి.
ఇదంతా చేసి వాళ్ళని ఫుల్గా మేపుతున్నా కూడా ఈ నీరజ్ కనబడగానే వీళ్ళు పరిగెత్తి ఊరికి 10 రూపాయలు అడుగుతారంట. వాట్? ఎనీవేస్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇది అన్నిటికంటే వర్స్ట్. ఇది నిజంగా నేను ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషనల్ సినిమాలో నేను ఈ సీన్ చూసినాను, నాకు నమ్మకం కలగలేదు. ఇప్పుడు అదొక మీమ్ కూడా అయిపోయింది. దీపక్ ఫోన్లో మాట్లాడి ఫోన్ కట్టేసి ఒకవైపు ఇట్లా ఒక ముసి నవ్వుతో ఏదో ఆలోచించుకుంటూ నవ్వుతున్నాడు. వెనకాల నుంచి లాంగ్ షాట్ చూపిస్తారు. దేవా ఉరుక్కుంటూ వచ్చి చేతిలో రాయి పెట్టుకొని నెత్తి పగలవుతాడు ఇట్లా. ఆ సీన్ అయితే ఓ గాడ్, ఫాదర్ ఫర్ గివ్ అస్. నిజంగా పాపం అనుకుంటుంది మనకి. అస్సలు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ సీన్లో. సందర్భం ఏంటి, దీపక్ కొంతమంది గుండాల్ని పట్టుకొని దేవాగాడి ఫోన్ ట్రేస్ చేశారు ఆ లొకేషన్కి కాబట్టి ఫుల్ 1-2 ఎస్యూవీల్లో దిగుతారు. ఇట్లా దిగి టెన్షన్లో ఫుల్ మళ్ళీ దీపక్ ఇన్స్ట్రక్షన్ చేస్తుండు, మీరు అటుపోండి ఇటుపోండి అని చెప్పి. వాళ్ళంతా పోయి వెతుకుతుంటే మనోడు మామూలుగా ఇట్లా కూర్చున్నాడు, రాయి దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళ ఫోన్ వచ్చి ఇంకా వెతుకుతున్నాం మేము, దొరకలేదు ఇంకా వెతుకుతున్నారు కదా, ఇంకా వెతకండి, దొరుకుతాడు వెతకండి అని చెప్పి గుండాగాలతో మాట్లాడి ఫోన్ కట్టేస్తాడు. ఆ తర్వాత ఒక స్మైల్ ఇస్తాడు. ఆ స్మైల్ ఎలాంటి స్మైల్ అంటే అప్పుడే జస్ట్ నీ గర్ల్ ఫ్రెండ్ నీ క్రష్తో మాట్లాడి ఫోన్ పెట్టేసినట్టు ఇచ్చాడు స్మైల్. అది ఆ స్మైల్ ఎందుకు వచ్చింది అక్కడ? ఎందుకంటే ఈ దేవాగాడు వెనక నుంచి ఉరుక్కుంటూ వచ్చి కొట్టినప్పుడు ఒకలాంటి కాంట్రాస్ట్ ఉండాలి. కాంట్రాస్ట్ ఉంటే ఇంకా తగులుతుంది. సో మామూలుగా ఉంటే వాడు వచ్చి కొడితే అంత తగలదేమో అనిపించిందేమో వీళ్ళకి. సో వాడు కొడతాడు కదా, సో వాడు కొట్టే ముందు నువ్వు ఒక స్మైల్ ఇచ్చినావు అనుకో, నీ స్మైల్ నుంచి నువ్వు తిరిగి షాక్లో ఇట్లా నెత్తికి రాయేసి కొట్టడం అనేది అసలు అది ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి అట్లా స్మైల్ చేపించుంటారు. కానీ ర్యాండమ్ గుండాగాళ్లతో మాట్లాడుతూ ఉంటూ అది కూడా వాడేమైనా జోకేశాడంటే లేదు. వాడు ఫోన్లో ఏమన్నా సార్ మీరు ఇవాళ చాలా క్యూట్గా ఉన్నారు సార్ అంటే సిగ్గుపడిండి అంటే అట్లా కూడా లేదు. మేము వెతుకుతున్నాం ఈడ ఇంకా దొరకట్లేదు ఈడు అంటే మనోడు ఇక్కడ స్మైల్ చేస్తుండు ఏదో ఆలోచించుకుంటూ. ఆ కథ ఆ సందర్భంలో ఆ స్మైల్ అసలు ఎక్కడ కూడా రాకూడదు అది, కానీ ఈడొచ్చి నెత్తి వాగుతున్నాడు కాబట్టి స్మైల్ చేపించారు. మై గాడ్, ఏమనాలి. వాట్ అ స్టూపిడ్ సీన్. కానీ అక్కడితోనే ఆగదు కదా. నో, ఇట్ నెవర్ స్టాప్స్. బిచ్చగాళ్ళతో నీకు తెలియని విషయం ఏంటంటే ఇట్ నెవర్ స్టాప్స్. ఎందుకంటే ఇదే సీన్లో ఈ సినిమాకి దొరికింది ద కపడధారి ట్రాఫిక్ పోలీస్ అవార్డ్ ఫర్ డైలాగ్ రైటింగ్. వావ్, అసలు ఆ ఫోన్ కాన్వర్సేషన్ వినండి మళ్ళీ. దీపక్కి ఇంకా గుండాగాళ్ల మధ్యలో ఆ స్మైల్ ఇచ్చే ముందర ఉన్న కాన్వర్సేషన్. వాట్ ఏ వండర్ఫుల్ కాన్వర్సేషన్. ఎంత వాల్యూ యాడ్ అంటే మన కార్పొరేట్ ఆఫీసెస్లో రోజు జరిగే ఒక లఫ్ట్ మీటింగ్లు ఉంటాయి కదా, ఇట్లా క్యాలెండర్లో పెడతారు, రోజు చేయాల్సిందే, కూర్చొని సావాల్సిందే. అక్కడ మనం ఎక్కువ ఏమైనా వాగితే థూ నా బతుకు అనిపిస్తుంది, వాగకుండా జస్ట్ నథింగ్ ఫ్రమ్ మై సైడ్ అంటే కూడా థూ నా బతుకు అనిపిస్తుంది. ఇలాంటి Catch-22 మీటింగ్స్ టైప్ ఆఫ్ డైలాగ్ ఉండేది. ఎందుకు కపటదారి ట్రాఫిక్ పోలీస్ అవార్డ్ ఫర్ డైలాగ్ రైటింగ్ అంటే కపటదారిలో ఏముండే వండర్ఫుల్ ఫిల్లర్ డైలాగ్, పనికి రాని అవసరం లేని డైలాగ్. 2 క్యారెక్టర్లు కార్లో పోతున్నారు. గౌతమ్ హీరో ఆఫ్ కపటదారి, ద లెజెండ్, థై గ్యాప్ లెజెండ్, కార్ నడుపుతున్నాడు. పక్కన నాసర్ కూర్చున్నాడు. ఆ గౌతమ్ ఇక్కడ రైట్ తిప్పుకో. తిప్పుతున్నాను సార్. ఆ గౌతమ్ అక్కడ లెఫ్ట్ తిప్పుకో. ఆ తిప్పుతున్నాను సార్. ఏమి అమూల్యమైన డైలాగ్స్ ఇవి. అలానే కుబేరా సినిమాలో కూడా దీపక్ ఈ గుండాగాలతో ఫోన్లో మాట్లాడినప్పుడు సార్ మేము వెతుకుతున్నాం సార్ అంటే వెతుకుతున్నారు కదా, ఇంకా దొరకట్లేదు సార్, ఇంకా దొరకట్లేదా, ఇంకా వెతకండి, ఇంకా వెళ్ళి వెతకండి. వావ్, 1000 కేసెస్ సిబిఐ ఆఫీసర్. సార్ నేను ఇక్కడ రైట్ తిరుగుతున్నా సార్, తిప్పుకో సార్, ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నా సార్, ఓ యాస్ తిప్పుకో సార్, ఇంతకు ఏం చేస్తాం సార్ ఇక్కడ, బిచ్చగాళ్ళు. అసలు ఆ సీన్ అయితే మైండ్ బ్లాక్ అయింది నాకు. అది ఒక 1-2 పంచ్ కూడా కాదు, 1-3 పంచ్. అది లైట్స్ అవుట్, టోటల్ నాక్ అవుట్. అది అన్ని విధాలుగా నా మానసిక సమతుల్యత మీద దాడి చేసింది ఆ సీన్. విజువల్గా, బ్లాకింగ్లో, ఆ డైలాగ్ ఒకటి, మళ్ళీ ఆ స్మైల్. ఓ మై గాడ్, దట్ స్మైల్. ఎనీవేస్, లెట్స్ మూవ్ ఆన్ టు యాక్టింగ్. దీపక్ యాక్టింగ్ నాకు వర్క్ కాలేదు ఈ సినిమాలో. నాకు చాలా వరకు అది క్యారెక్టరైజేషన్ దొబ్బడం వల్ల అనిపించింది, లేకపోతే క్యారెక్టరైజేషన్లో క్లారిటీ లేకపోవడం వల్ల అనిపించింది. నీరజ్ యాక్టింగ్ నాకు వర్క్ అవ్వలేదు, అది నాకు కాస్టింగ్ వల్ల అనిపించింది. నీరజ్ క్యారెక్టర్లో జిమ్ సర్బ్ అనే యాక్టర్ని తీసుకొచ్చారు. జిమ్ ఏమో ఒక పెద్ద థియేటర్ టైప్ యాక్టర్, కొంచెం ఎట్లా చెప్పాలి, కొంచెం రియలిస్టిక్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, సిచ్యువేషన్స్, డయలాగ్స్ అందులో కొంచెం సెట్ అవుతాడు బాగానే.
మరీ మెలోడ్రమాటిక్ నా తమ్ముడిని చంపేసావు ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఈ యాక్టర్ అంత సింక్ అవ్వడు. సో గోయింగ్ విత్ ద ట్రెండ్ ఆఫ్ కుబేరా ఇది కూడా అవుట్ ఆఫ్ సింక్ ఉండే. నాకు దేవా ఇంకా సమీరా ఇంకా మేబీ రోబో వీళ్ళదైతే ఓకే ఫైన్ అనిపించింది, నాకు కొంచెం బిలీవబుల్ అనిపించింది అండ్ నాట్ టు బ్యాడ్ అనిపించింది. మిగతాది ఆ బిచ్చగాళ్ళ గ్యాంగ్ అయితే అస్సలు కన్విన్సింగ్గా లేకుండే, వాళ్ళ మీద ఒక్క సెకండ్ సింపతి కూడా లేకుండే. నాకు బోట్ మీద తీసుకెళ్లి షార్క్లకు వేసేస్తే పోయాడు అనుకున్నా అంతే. నో రియాక్షన్. వాళ్ళని కొడుతున్నా, వాళ్ళని తంతున్నా, వాళ్ళ నోట్లో బిర్యానీ కుక్కుతున్నా దే వాజ్ అబ్సల్యూట్లీ నో రియాక్షన్. సో నాకు అది వర్క్ కాలేదు. అది కాకుండా శిల్ప అంటే దీపక్ వైఫ్ క్యారెక్టర్ అసలు వర్క్ కాలేదు. శిల్ప అనేది నాకు తెలిసి దీపక్ కూడా వర్క్ కాలేదు. సినిమాలో చూస్తుంటే చాలా డౌట్లు వస్తుండే నాకు. సగం సేపు ఈమె ఏమో ఏం మాట్లాడాలన్నా మీదికి ఎక్కేస్తుంది, ఇట్లా అంటే మీదికి ఎక్కకుండా మాట్లాడలేదు. బేసిక్గా హైపర్ ఇమోషనల్ ఉండే, ప్రతిదానికి మీది మీద ఎక్కేస్తుంది. అండ్ దీపక్ ఆల్మోస్ట్ పెళ్ళంతో కాదు ఒక కుక్కతో మాట్లాడుతుంటాడు. శిల్ప నో, శిల్ప డౌన్, శిల్ప డౌన్. కోర్ట్ బయట జైలు శిక్ష వేశారు అని ఏడుస్తుంటే సగం సేపు దీపక్ లుక్ బోర్డ్. శిల్ప నో, శిల్ప డౌన్, శిల్ప డౌన్. శిల్ప నేను పోవాలి, ఇప్పుడు సాయంత్రం జైల్లో గార్డెన్ టైం ఉంది, మిస్ అయినా అంటే రేపు సాయంత్రం దాకా ఉండదు శిల్ప. ఏడవకు శిల్ప, డౌన్ శిల్ప డౌన్, ఎక్కకు నా మీద. పాటరీ క్లాసెస్ ఉన్నాయి శిల్ప, నేను పోవాలి. జైల్లో షెడ్యూల్ చాలా టైట్ ఉంటుంది శిల్ప, అర్థం చేసుకో. నువ్వు సీదా ఇంటికి వెళ్ళు శిల్ప. గోడ మీద ఉన్న అబ్దుల్ కలాం ఫోటోని డ్రాలో వేసేది. అస్సలు వర్క్ కాలేదు నాకు ఆ శిల్ప క్యారెక్టర్. ఇంకా మ్యూజిక్లో ఒక్క పాజిటివ్ ఉండే నాకు ఏంటంటే దీపక్ ఇంకా దేవాకి ఇచ్చిన బీజిఎం. అది ఆన్ పేపర్ ఈ కథలో ఏదైతే పొటెన్షియల్ ఉండేనో దాన్ని ఎగ్జిక్యూషన్లో పండించుంటే, ఆ పండించిన దానికి ఈ బీజిఎంలో అంటించుంటే అప్పుడు కొంచెం బాగా సింక్ అయ్యేది, సెట్ అయ్యేది అనిపిస్తుంది. కానీ ఆ 2 బీజిఎం ట్రాక్లో బాగానే కొట్టాడు. అవి కాకుండా మిగతా కొట్టినవి అవి మ్యూజిక్ డైరెక్టర్ నేను బ్లేమ్ చేయ, అవి ఎట్లయితే వాడుకున్నారో దాన్ని బ్లేమ్ చేస్తాను. కథ ఏమో థ్రిల్లర్ వైపు ఉంది, ఇక్కడ మ్యూజిక్ బీజిఎం ఏమో గుండెలు పిండేసే పిపి వైలెంట్ టైప్ ఉంది. ఎందుకంత అట్లా అంత గ్యాప్ ఎందుకు ఉంది ఈ రెండింటి మధ్యలో ఏమో అర్థం కాలేదు. ఇంకో పాజిటివ్, డిస్కౌంట్ పాజిటివ్ ఏమనిపించింది అంటే, డిస్కౌంట్ కూడా కాదు యాక్చువల్లీ డీసెంట్ పాజిటివ్, సెట్ డిజైన్ ఇందులో కొంచెం బాగుండే నాకు. ఎస్పెషల్లీ ఆ కోటీశ్వరులు సెట్స్ అవన్నీ కన్విన్సింగ్గా అండ్ కొంచెం క్లాసీగా బిలీవబుల్గా ఉండే. అండ్ ఓవరాల్ ఆ ప్రొడక్షన్ డిజైన్, సెట్ డిజైన్ అది యాక్చువల్గా బాగుండేది ఇంట్లో, అదైతే ఒప్పుకోవాలి. కానీ ఇంకో పెద్ద నెగటివ్, ఉన్నవే సరిపోలేదా అంటే ఇది కొంచెం భారీ నెగటివ్ ఉండే దీంట్లో. సౌండ్ డిజైన్ అది ఆ డబ్బింగ్తో ఒక ప్రాబ్లం ఉండే. సినిమా స్టార్టింగ్లో ఆయిల్ రిగ్ మీద వీళ్ళు ఆ యాక్టర్లో మోషన్ అయితే ఫుల్ యాక్షన్ ఉన్నది, గొంతులో మాత్రం ఏదో ఒక డబ్బింగ్ స్టూడియోలో పక్కన నిల్చొని మాట్లాడుకుంటున్నాడు అనిపిస్తుంది. అది అస్సలు మ్యాచ్ కావట్లేదు పిక్చర్కి. అది జస్ట్ ఒక చిన్న ఉదాహరణ, కానీ సినిమా అంతా డబ్బింగ్ వల్ల చాలా కిందికి లాగింది. అదే కాకుండా మనకు అదే సరిపోలేదు అంటే డిక్షన్ ప్రాబ్లమ్స్ ఉండే, తింటానికి తిండి ఉంటానికి చోటు, ఇట్లా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధంలో మాట్లాడుతుండే. అసలు ఇట్ వాజ్ డిస్ట్రాక్టింగ్. అదే కాకుండా అవే మనకు సరిపోలేదు అంటే ఫంతూష్ బంపర్ బొనాన్జా సేల్ లిప్సింగ్ ఇష్యూస్ కూడా వచ్చినాయి దాంట్లో. ప్లస్ డయలాగ్స్లో చెప్పుకున్నట్టే ఫిల్లర్ డయలాగ్స్, అనవసరమైన డయలాగ్స్ చాలా చోట్ల. అసలు ఇక్కడ డయలాగ్ లేకుండా నువ్వు జస్ట్ సైగల్ చేస్తుంటే ఇంకా బాగుండేది. మాకు ఆ మాత్రం కూడా అర్థం కాదు అంటే కష్టం, మాకు అర్థం అవుతాయి అవి. ప్రతిదానికి ఒక అక్షరము, ఒక డయలాగు. ఇక్కడ రైట్ తిప్పుతున్నాను సార్, ఇక్కడ లెఫ్ట్ తిప్పుతున్నాను సార్. నిజంగా ఓవరాల్గా చూస్తే ఈ సినిమా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి కిందికి లాగడం కానీ, లేకపోతే ఏదో ఒకటి అవుట్ ఆఫ్ సింక్ పోవడం కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, క్యారెక్టర్ స్ప్లిట్లో కూడా, స్క్రీన్ ప్లేలో కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందులో కూడా ఒకలాంటి అబ్బాయి ఇది కొంచెం చూస్తే సాటిస్ఫైయింగ్ అనిపించింది అంటే అట్లా ఏమీ లేకుండా చేసేస్తారు ఈ సినిమా. అసలు ఈ ఆకారంతో ఎట్లా బయటపడింది ఈ సినిమా కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే హాలీవుడ్లో, మార్వెల్లో, డీసీలో బలుపు ఎక్కువయ్యి $100 of millions పెట్టి తీసిన సినిమాలు, బ్యాట్ గర్ల్ ఏదో ఉండే, అది తీసిన తర్వాత స్టూడియో హెడ్లు చూసి సిగ్గుతో రిలీజ్ కూడా చేయలేదు సినిమాలు. అది పోతే పోయిన పైసలు ఓ మంటలో కాలిపోయినా అనుకుందాం. ఎందుకంటే ఇది రిలీజ్ చేసినామంటే పైసలు పోయినట్టే, దాంతోపాటు రెప్యుటేషను, దాంతోపాటు ఉన్న గుడ్ విల్ అయినా కానీ, ఇమేజ్ అయినా కానీ, వాట్ ఎవర్ అన్ని సంఖ్యను ఆగుతాయి. అందుకని అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారంటే ఆలోచించండి.
రిలీజ్ చేయలేదు సినిమాలు, అంత దారుణంగా తీయబడినాయి అవి. ఎంతైనా మనం చాలా డేరింగ్ దాని ముందు, నిజంగా డర్కే ఆగే జీతే. ఎలాంటి సీన్లు, ఎలాంటి డైలాగ్లు, ఎలాంటి ట్రీట్మెంట్లు కనిపిస్తున్నాయంటే అసలు ఇట్స్ షాక్, ఇట్స్ అవాక్. బట్ ఎనీవేస్, మొత్తానికి కుబేరాతో పంచాయతీ అది ఉండే. పేరు కుబేరా, పుష్కలంగా పైసలు చూపించారు, 10,000 కోట్లు, గోల్డ్ బిస్కెట్లు. కానీ యాజ్ అన్ ఆడియన్స్ మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం మనల్ని మనం ఏమనుకోవాలి, బెచ్చగాళ్ళు. సో అదండి కుబేరా సినిమా రివ్యూ. ఇట్స్ బెచ్చగాళ్ళు ఆల్ ద వే. ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ ఆఫ్ కోర్స్. మొదలుగా నో ప్రైజెస్ ఫర్ గెసింగ్, బెచ్చగాళ్ళు. ఈ సినిమా చూసి నేను ఏం నేర్చుకున్నానంటే, చాలా పెద్ద అవకాశం మనం కోల్పోతున్నాం, చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది. ఇట్స్ మనీ ఆన్ ద టేబుల్. కెన్ యూ ఇమాజిన్, మనీ ఆన్ ద టేబుల్ బట్ నో బిచ్చగాళ్ళు టు బి ఫౌండ్. ఏంటి అవకాశం అంటే, బిచ్చగాళ్ళని ఉత్త కోటీశ్వర్లే వాడుకోవాలా, మనం వాడుకోలేమా? ఇప్పుడు ఈ సినిమాలో చూసినట్టే బిచ్చగాళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటే, బిచ్చగాళ్ళని ఎవరు దేకట్లేదు అని, వాళ్ళని ఎవరు ముట్టట్లేదు అని, వాళ్ళతో ఎవరు మాట్లాడలేదు అని. అదే ప్రాబ్లం అయితే ఈ కోటేశ్వర్లు వాడుకున్నట్టే మనం కూడా వాడుకోవచ్చు, జస్ట్ ఒక చిన్న స్కేల్లో ఉంటుంది వాళ్ళకంటే, అంతే. ఇప్పుడు మనకి ఎంతమందికి చిన్న చితక పనులు చేసేవాళ్ళు అవసరం మనకి. అడ్వాంటేజ్ ఏంటంటే బిచ్చగాళ్ళకి పేపర్ వర్క్ ఉండదు. దీపక్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే బిచ్చగాళ్ళకి ట్యాక్స్ లాగా ఏమి ఉండదు, పేపర్ వర్క్ ఉండదు, వాళ్ళకి మినిమం ఇంత ఇవ్వాలి అని ఏమి ఉండదు. నువ్వు ఏమి ఇచ్చినా ఓకే, వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా ఓకే. పప్పన్నం పెట్టి ఇది చికెన్ బిర్యానీ అంటే కూడా వాడు నమ్మేస్తాడు ఈ సినిమా ప్రకారం చూస్తే. సో మనం ఏదైనా పనులు చేయించుకోవచ్చు, చిన్న చితక పనులు. అండ్ వాళ్ళకు కూడా పని ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళతో కూడా మాట్లాడినట్టు ఉంటుంది, వాళ్ళకి బిచ్చం అడుక్కునే అవసరం ఉండదు. ప్రాబ్లం సాల్వ్ కదా. అండ్ అదే కాదు, కోటీశ్వరులే ట్యాక్స్ ఎవేషన్ చేయాలా, మనం చేయకూడదా? అసలు ఈ దేశంలో పిండి పిసికేదే 2% మిడిల్ క్లాస్ని ట్యాక్సుల కోసం. ట్యాక్సులు కట్టేదే చాలా వరకు ఈ సాలరీడ్ క్లాస్, మీద ఎవరు కట్టట్లేదు. సో అట్లీస్ట్ ఈ సాలరీడ్ క్లాస్ వాళ్ళకైనా బెనామీ పరంగా ఒక బిచ్చగాడిని పెట్టుకుంటే ఈ సినిమాలో చేసినట్టే ఎంత పనికి వస్తుంది, ఎన్ని విధాలుగా పనికి వస్తుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నాడు హైదరాబాద్లో, పెళ్లి చేసుకోబోతున్నాడు, కానీ భయం, ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే ఆస్తుల సంగతి ఏంటి, మొత్తం 50% స్లాష్ అయిపోతుంది, దాని మీద అలిమోనీ ఉండొచ్చు, మెయింటెనెన్స్ ఉండొచ్చు. సో పెళ్లి చేసుకునే ముందే ఒక లాయర్తో మాట్లాడుకొని ఒక మంచి బిచ్చగాడిని చూసుకొని బిచ్చగాడి పేరు మీద నీ ప్రాపర్టీస్ పెట్టేసినావు అనుకో లీగల్లీ, ఆ తర్వాత పెళ్లి చేసుకో. గాడ్ ఫర్బిడ్ ఎనీథింగ్ గోస్ రాంగ్. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ అయిపోతున్నారు, ఆస్తులు పంచుకోవాలంటే నీ తీసుకోవాలి, ఎంత ఉంది అని చూస్తే ఏముండదు అక్కడ. కానీ నీ వెనక నీ బిచ్చగాడు ఉంటాడు నీకోసం. ఇలా ఎన్ని యూస్ కేసెస్ ఉన్నాయి. కమాన్, ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనర్ ఈ సినిమా చూసాక. ది ఆన్సర్ టు ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ ఇస్ బిచ్చగాళ్ళు. అండ్ మస్తు పడున్నారు. దీనికి ఒక సోషల్ నెట్వర్కింగ్ యాప్ కూడా క్రియేట్ చేయొచ్చు అనుకుంటా, అది ఇంకో మానిటైజేషన్ అవకాశం. అది టిండర్, గ్రైండర్, ఇట్లానే బిచ్చగాళ్ళ కోసం కూడా ఒకటి క్రియేట్ చేయొచ్చు. చిప్పర్, ముస్టర్, ఫైండ్ యువర్ బిచ్చగాడు, పాపప్ యాడ్స్ వస్తుంటాయి. ది 6 హాట్ బిచ్చగాళ్ళు ఇన్ యువర్ ఏరియా. చాలా పొటెన్షియల్, చాలా ఫ్యూచర్ ఉన్నది దీంట్లో. ఏదో జోక్గా అనుకుంటున్నారు కానీ బట్ థై గ్యాప్ ఎప్పుడు కానీ గుణపాఠాలు ప్రొఫెషనల్గా ఇస్తాం మేము. కొంచెం సీరియస్గా ఆలోచిస్తే యాక్చువల్లీ ఉంది, దీంట్లో మ్యాటర్ ఉంది. సో అదండి ఒక గుణపాఠం, ఇట్స్ బిచ్చగాళ్ళు. నెక్స్ట్ గుణపాఠం వచ్చి, ఒకవేళ మీకు పేపర్ ముక్కల మీద రాసే అలవాటు ఉంటే, టు డూ లిస్టులు కానీ, పోస్ట్ ఇట్ నోట్స్ కానీ, ఏమేమి సరుకులు కొనుక్కొని రావాలి, గ్రోసరీ లిస్టులు, ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోండి. ఆ పేపర్ ముక్కలు ఇంట్లోనే ఉంటే మీరు ఏవైతే పనులు రాసుకున్నారో వాటి మీద ఆ పనులు అవగానే ఆ పేపర్ ముక్కల్ని కాల్చిపడేయాలి. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కూడా పట్టేస్తారు. ఒకవేళ ఆ పేపర్ ముక్కల్ని మీరు బయటికి తీసుకెళ్తుంటే అప్పుడు ఏం చేయాలి, బయటికి వెళ్లే ముందు ఇంకో పేపర్ ముక్కలో దాన్ని కాపీ చేసి ఒరిజినల్ని అక్కడే కాల్చేసి ఈ సెకండ్ కాపీని మీరు బయటికి తీసుకెళ్ళి అక్కడ దాంతో పని అయ్యేదాకా దాన్ని ఉంచి పని అవ్వగానే దాన్ని అక్కడక్కడే కాల్చేసేయాలి. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ కూడా పట్టేస్తారు బిచ్చగాళ్ళు. ఇది సీరియస్ మ్యాటర్ ఇది. అండ్ ఒకవేళ మీరు కాలేజ్లో కానీ స్కూల్లో కానీ అట్లా ఉంటే మీ నోట్బుక్స్ అన్నీ ఎందుకున్నాయి అక్కడ? ఇంకా వాయ్, ఇంకా కాల్చలేదా? లైఫ్లో ఏం అవ్వాలని లేదా? నేర్చుకోండి ఇప్పుడైనా. చాలా ఇంపార్టెంట్ గుణపాఠం ఇది. హ్యాండ్ రిటన్ నోట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో, హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా, ఇది హ్యాండిల్ విత్ ఫైర్. నెక్స్ట్ గుణపాఠం వచ్చేసి వాట్ అ కోఇన్సిడెన్స్. ఇది కూడా ఇండైరెక్ట్గా ఇట్స్ అబౌట్ బిచ్చగాళ్ళు. ఇండియాలో ఇంతమంది బిచ్చగాళ్ళు ఎందుకున్నారు ఆలోచించారా మీరు? ఎప్పుడైనా
పట్టించుకున్నారా అసలు? ఈ సినిమా చూస్తే నాకేం అర్థమైందంటే, బిజినెస్ మెన్ల వల్ల, ఇండస్ట్రియలిస్ట్ వల్ల, ఈ ఆయిల్ టైకూన్స్ వల్ల మన దేశంలో బిచ్చగాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. సో ఒకవేళ మీరు చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర కానీ, నాగార్జున సర్కిల్ దగ్గర కానీ ఎక్కడైనా మీరు బిచ్చగాళ్ళని చూసి అయ్యో మన దేశంలో ఎందుకు ఇంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారు అని ఒకవేళ మీరు అలా ఆలోచిస్తే దానికి ఇదే సమాధానం. సో బిచ్చగాళ్ళు ఉండకూడదు రోడ్డు మీద అంటే ఈ సినిమాలో సొల్యూషన్ చూపించారు. ఆ బిజినెస్ మ్యాన్లని తీయాలి మీరు ఫ్రేమ్ బయటికి. మీరు ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ని లేపేస్తే ఒక్క బిజినెస్ మ్యాన్కి 1000 బిచ్చగాళ్ళు. అది లెక్క, గణిత శాస్త్రం. 1:1000. సో మన దేశం ఎదగాలా వద్దా? ఏం బీక్తున్నారు మీరు? ఒక్క బిజినెస్ మ్యాన్ లేపేస్తే 1000 మంది బిచ్చగాళ్ళు మాయమైపోతారు రోడ్లకి వెళ్ళి. ఇంక్రెడిబుల్ ఇండియా, ఇండియా షైనింగ్, ఆత్మనిర్భర్ భారత్, లాడ్లీ బిచ్చగాడు యోజన. సో ఇంకా మీరు ఎందుకు వింటున్నారు నాకైతే అర్థం కావట్లేదు. పనిలో పడిపోవాలి ఆల్రెడీ. బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్, దే ఆర్ యువర్ టార్గెట్స్. వాళ్ళ వల్లనే బిచ్చగాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసేస్తే ఈ బిచ్చగాళ్ళు ఉండరు. ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఎదిగిపోతారనమాట. సో కుబేరా సినిమాలో నేర్చుకోవడానికి చాలా చాలా ఉండే యాక్చువల్గా. ఇది జనరల్ ఆడియన్స్, జనరల్ పబ్లిక్కి తెలియకపోవచ్చు. అందుకనే థైగా పాడ్కాస్ట్ ఉన్నది ఇక్కడ. ఇలాంటి అనాలిసిస్, కమాన్, డూ ఐ నీడ్ టు సే ఇట్ అగైన్? ఇట్స్ బిచ్చగాళ్ళు. సో అదండి, సినిమాల గుణపాఠాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం వచ్చేద్దాం రేటింగ్కి. దేంట్లో ఇద్దాం? అఫ్ కోర్స్ చిప్పర్లో ఇవ్వాలి. సో కుబేరా అనే చిత్రం, ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది, తప్పకుండా చూడండి, మేము కూడా చూసాం కాబట్టి. ఈ చిత్రానికి 10 చిప్పల్లో నేను 3.5 చిప్పలు ఇస్తున్నాను. ప్రాపర్ మిజరబుల్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ సింక్, 0 సాటిస్ఫాక్షన్, 100 బిచ్చగాళ్ళు. సో అదండి కుబేరా రివ్యూ. మీకేమనిపించింది ఈ సినిమా చూసి? మీరేం నేర్చుకున్నారు? బిచ్చగాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమైందా? అసలు బిచ్చగాళ్ళకి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏందో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారా? ఇలాంటి విషయాలన్నీ మాకు రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ బిచ్చం అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంకా మా థైగ్యాప్ డిస్కార్డ్, ప్రొఫెషనల్ థైగ్యాప్ లిసనర్ కమ్యూనిటీ డిస్కార్డ్లో వేచి ఉన్నారు మీకోసం. బిచ్చగాళ్ళు వస్తేనే మాట్లాడతారంట వాళ్ళు, కండిషన్ ఉన్నది. సో ప్లీజ్ జాయిన్ ఫాస్ట్. అదే కాకుండా థైగ్యాప్ పేట్రియాన్. వావ్, థైగ్యాప్ పాడ్కాస్ట్ మీకు నచ్చితే, సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా మా పేట్రియాన్ జాయిన్ అవ్వండి. ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ మా పేట్రియాన్లో అప్పుడప్పుడు ఎక్స్క్లూజివ్ పోస్ట్స్ కానీ పాడ్కాస్ట్ కానీ పెడుతుంటాము. సో చెక్ ఇట్ అవుట్, థైగ్యాప్ పేట్రియాన్. ఓకే, మొత్తానికి అయిపోయింది ఏదో. అమ్మా అవగొడతల్లే, ఇంకా ఘోరాలు జరిగే ముందు దీన్ని కట్టేద్దాం. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. అమ్మా